తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం ఓ ఉద్యమంలా విస్తరిస్తోంది. రైతులు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆరోగ్యకరమైన, నాణ్యమైన పంట దిగుబడులను సాధిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తాము పండించిన పంటను మార్కెటింగ్ చేసుకోవడం ఎలా? ఇదే సమస్య ఇప్పుడు ప్రకృతి రైతును వెంటాడుతోంది. అందుకే ప్రకృతి విధానంలో పండించిన పంటలను మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? దీనిలో ఉన్న లొసగులు ఏమిటి? మార్కెటింగ్ చేసుకున్న వ్యక్తులు సమాజంలో ఎలా ఉన్నారు? దళారీ వ్యవస్థ లేకుండా రైతులు తమ పంటలను అమ్ముకోవాలంటే ఏం చేయాలి? సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలంటే ఎలాంటి విధానాలను అవలంబించాలి? ఇలాంటి విషయాలను మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రకృతి వ్యవసాయ ప్రచారకుడు అక్బర్. మార్కెటింగ్లో రైతులు పాటించాల్సిన మెలకువల గురించి ఆయన మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అక్బర్. నేను గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ ప్రచారంలోనూ ఉన్నాను. అలాగే మార్కెటింగ్ విభాగంలో కూడా పనిచేస్తూ ఉన్నాను. ప్రకృతి వ్యవసాయ రైతులకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే, పంట వేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు, కానీ వచ్చిన తర్వాత వాళ్ళందరి మదిలో మెదిలేటువంటి ఒక ప్రశ్న, సమస్యగా కూడా ఉంది. అదేంటంటే మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి? ఇప్పుడు వ్యాపారం అనేది ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే ఆర్గానిక్ అని చెప్పేసి అని వాళ్ళ ఒక మేనియా వచ్చేసింది ప్రజలందరిలో కూడా. ఈ మేనియా ఏంటంటే, చాలామంది ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతాలను, లేదంటే వేరే వేరే కోణాల్లో నుంచి, ఆలోచనలో నుంచి బయటకు వచ్చి ఇవాళ ఈ వ్యాపారాలన్నీ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మనం తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, రైతుకి ఎవరూ కూడా సపోర్టుగా ఉండట్లేదు. సపోర్టుగా వీళ్ళు ఎందుకు ఉండట్లేదు అంటే, వీళ్ళ ముఖ్య ఉద్దేశం వ్యక్తిగతంగా వ్యాపారం నడుపుకోవడమే, కానీ లేదంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీని కాపాడుకోవడం కోసమే కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ రైతులతోటి సత్సంబంధాలు నెరపడము, వాళ్ళు అసలు ఏ పంటలు పండిస్తున్నారు, ప్రజలకు ఈ పదార్థాలని ఏ విధంగా వాల్యూ ఎడిషన్ చేసి ఇవ్వాలి, దీనికంటూ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఇట్లాంటి నిర్మాణాలని ఎవరు చేయట్లేదన్నమాట. ఎవరో ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టుకుని ఎవరు అసలు దీనికి సంబంధం లేని వ్యక్తులు, వ్యవసాయం అంటే తెలియని వ్యక్తులు కొంతమంది ఇలా వ్యాపారాలు పెట్టుకుని అవి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఎంబ్లమ్మో, ఏదో లోగోనో ఏదో వేసుకుని వాళ్ళు వచ్చి ఇలా ఆర్గానిక్ షాపులు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని అంటే, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆ ప్యాకెట్లు చూపిస్తే వీళ్ళు కూడా దాన్ని చూసి ఇది ఆర్గానిక్ ఉత్పత్తి అనుకుని చెప్పేసి వాళ్ళ ఆ ఉత్పత్తుల్ని ఆ ఆర్గానిక్ స్టోర్స్లో పెట్టుకోవడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ ఆర్గానిక్ షాపుల్లో ఎవరికి కూడా రైతులతో సంబంధాలు లేవు. ఈ షాపులు నడిపే వ్యక్తులకిను రైతులకి సంబంధాలు లేవు. ఇలా ఈ షాపుల వాళ్ళు ప్రత్యక్షంగా రైతుల దగ్గర కొనకుండా ఇలా మీడియేటర్స్ దగ్గర ఈ ఉత్పత్తులు కొనటం వల్ల రైతులకి ఈ లాభం అనేది చేరట్లేదు. దుకాణాలు నడిపేవాళ్ళు ట్రేడర్స్ దగ్గర లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర ఎప్పుడు సంబంధాలు నేర్పుతూ ఉంటారు అన్నమాట. నిత్యం వాళ్ళ దగ్గర ఆ ఉత్పత్తులు వెళ్ళి పదే పదే వాళ్ళ దగ్గరే కొంటూ ఉంటారు. అలాగా ఈ దుకాణదారులు ఆ ట్రేడర్స్ దగ్గర ఆ సంబంధాలని ఆపేసి, ఎవరైతే రైతులు ఉన్నారో, ఇప్పుడు శనగలు పండించే రైతు ఉంటే శనగలతోటి నిత్యం అతనితోటి సంబంధాలు కొనసాగిస్తుంటే, ఇతనికి ఏ విధంగా కావాలో, ఇతన్ని అనుసరిస్తున్న వినియోగదారులకు ఏ విధంగా కావాలో ఆ రైతు పండించేవడం జరుగుతుందండి. ఇలా ఒక చిన్న విషయాలని దృష్టిలో పెట్టుకుంటే చాలా పెద్ద మొత్తంలో రైతుకి, ఇటు అమ్ముకునే దుకాణదారుడికి, ఇక్కడ దుకాణంలో కొనుక్కున్న ఉత్పత్తులు తిన్న వినియోగదారులకి అందరికీ లాభం చేకూరుతుంది అనమాట. ఇట్లాంటి విషయాల్ని మనం చాలా సున్నితంగా చూడాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళు కూడా, వినియోగదారులు కూడా ఈ స్టోర్ కీపర్ని అవేర్నెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. ఎందుకంటే స్టోర్ కీపర్లు కానీ, లేదంటే ఇట్లాగా ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు అని చెప్పేసి అని ప్రచారం చేసేవాళ్ళు, ప్రకృతి వ్యవసాయం ప్రచారం చేసేవాళ్ళు, ప్రధానంగా వీళ్ళు చేస్తున్న మిస్టేక్స్ కొన్ని నా దృష్టికి వచ్చాయండి. వాటిని అంటే జనరలైజ్ చేసి చెప్తున్నాను అనమాట. ఇలా అందరూ ఉన్నారని కాదు. నేను చూసిన ఈ 5-6 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలో చూసుకుంటే కనుక ఒక కూరగాయల విషయం మనం మాట్లాడుకుందామండి. వీరి దగ్గరకు వచ్చే కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హైదరాబాద్లో పలానా దుకాణంలోకి వెళ్ళి, పలానా ఆర్గానిక్ షాప్లోనో లేదంటే పలానా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల దుకాణంలో మనం వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారంటే,
ఏ బెంగళూరు నుంచో లేకపోతే ఏ ముంబై నుంచో లేకపోతే ఏ విజయవాడ నుంచో వస్తున్నాయని అంటారనమాట ఆ కూరగాయలు. అలాగే మళ్ళీ విజయవాడ షాపుల్లోకి వచ్చి అడిగితే విజయవాడ వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారు, ఏ బెంగళూరు నుంచో మళ్ళీ ఏ హైదరాబాద్ నుంచో వస్తాయి అంటారు. అంటే ఎక్కడికక్కడ రైతులు ఉన్నారు కదా, అక్కడి నుంచి ఎందుకు ఆ ఉత్పత్తులు వాళ్ళ దుకాణంలోకి రావటం లేదు? ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు చాలా దీన్ని పాయింట్అవుట్ చేసి వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు 100, 200 లేకపోతే ఇంకా డబ్బులు ఎక్కువ ఇచ్చైనా సరే కొనడానికి మీరు సిద్ధపడుతున్నప్పుడు ఇట్లాంటి ఉత్పత్తుల్ని మీరు ఆ దుకాణదారుని ఖచ్చితంగా కాలర్ పట్టుకొని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు ఏదైనా ఉత్పత్తులు కొనదలుచుకుంటే రైతులతోటి ప్రత్యక్షంగా సంబంధాలు మీరు పెట్టుకోండి. మీ బంధువుల్లోనూ లేదంటే మీ స్నేహితుల్లోనూ ఖచ్చితంగా గ్రామ స్థాయికి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళల్లో రైతులు ఖచ్చితంగా ఉంటారు. ఆ రైతులతోటి మళ్ళీ మీరు పూర్వ సంబంధాలు, అంటే మన పూర్వీకులు ఎలా అయితే ఉండేవాళ్ళు గ్రామాల్లో, అలాగ మళ్ళీ మనం తిరిగి ఇట్లాంటి సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఆ రైతు మనకి ప్రత్యక్షంగా తను పండించిన ఉత్పత్తులు మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ పెద్ద పెద్ద నగరాల్లో అన్నింటిలో కూడా మేజర్గా గేటెడ్ కమ్యూనిటీలు అనేవి ఫామ్ అయిపోయినాయి ఎక్కడికక్కడ. అలాగే అపార్ట్మెంట్లు. వీళ్ళందరూ ఏం చేయాలంటే సంఘటితం అవ్వాలి. సంఘటితం అయితే ఎప్పుడైతే వీళ్ళందరూ సంఘటితం అవుతున్నారో ప్రజలందరూ కూడా, అప్పుడు రైతుతోటి ప్రత్యక్షంగా మనం ఒక కనెక్షన్, లింక్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ తెగిపోయిన లింక్ ఉందో ఆ లింక్ ప్రత్యక్షంగా ఏర్పడుతుంది. ఆ ఉత్పత్తి యొక్క, అంటే ఆ పొలంలో పండిన నాణ్యమైన ఉత్పత్తి ప్రత్యక్షంగా మనకి ప్రజలకు అనేది చేరుతుందన్నమాట. ఇట్లాంటి లోపాలు లేని వ్యవస్థని మళ్ళీ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇది ప్రభుత్వమో లేదంటే ఇంకొకరు యాక్టివిస్టు ఇంకొకళ్ళు వచ్చి దీన్ని చేసే పని కాదు. ఇది ఒక మాస్ మూమెంట్ అనమాట. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని, అలాగే రైతులు కూడా అర్థం చేసుకుని వాళ్ళ బంధువుల్ని, నగరాల్లో ఉన్న వాళ్ళను లేదంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలగలుపుకొని ఎప్పటికప్పుడు చర్చలు, సినిమాల గురించో లేకపోతే ఇంకో దాని గురించో వీటి గురించో మనం చర్చలు పెట్టుకుంటూ ఉంటాం, రాజకీయాల గురించి ముఖ్యంగా. అట్లాంటివి కాకుండా మన భవిష్యత్ తరాల గురించి, ప్రస్తుతం మనం జీవిస్తున్న మన మనుగడ గురించి మనం చర్చలు జరుపుకోవాల్సిన సందర్భం ఆసన్నం అయిపోయింది. ఎందుకంటే ఆహారంలో కలుషితం, భూమిలో కలుషితం, గాలిలో కలుషితం, వ్యవసాయ పద్ధతుల్లో కలుషితాలు ఇవన్నీ వచ్చేయడం వల్ల ఈ అనర్థం అనేది ఏర్పడింది. ముఖ్యంగా ఎవరైనా కానీ 3 పూట్ల తినాల్సిందే కాబట్టి వీటి గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవాలి, ప్రశ్నించాలి. ఇట్లాంటి లోపాలు ఎవరి దగ్గర జరుగుతున్నా కానీ వాళ్ళని నెగ్గదీసి ఆ వ్యవస్థను అక్కడితోటి ఆపి వాళ్ళు కూడా నిజాయితీ పరులుగా మారే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. ముఖ్యంగా అండి, రైతు ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే అంశాల మీద దృష్టి సారిస్తే నేను కొన్ని విషయాల్ని దీంట్లో పాయింట్అవుట్ చేయగలిగానండి. ఈ కొన్ని సంవత్సరాల నా ప్రయాణంలో ప్రధానంగా ఏం జరుగుతుందంటే, రైతులు పంటలు పండిస్తున్నారే కానీ అది ఎంతవరకు దాన్ని మొట్టమొదటిగా చెప్పాలంటే వారి గ్రామంలో కూడా వారు దీన్ని సమర్థవంతంగా తీసుకెళ్ళలేకపోతున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి మార్కెటింగ్ యొక్క దాన్ని ఏమంటారు, ఒక ప్రచారం చేయగలిగేటువంటి ప్రతిభ కానీ లేదంటే 10 మందితో మాట్లాడి చేయగలిగేటువంటి ప్రతిభ కానీ అందరిలోనూ ఉండదు. దీన్ని గమనించిన ప్రతి రైతు ఏం చేయాలంటే ఆయా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల్ని సంఘటితపరుచుకుని వాళ్ళు కూడా ఒక సంఘాలుగా ఏర్పడి రైతులే స్వచ్ఛందంగా, ఈ మధ్యన ప్రభుత్వం వారు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు ఈ విషయంలో, ఎఫ్పిసి అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కింద తయారవుతున్నారు. వారి గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించి ఒక బ్రాండ్, మా మిత్రుడు ఒక ఆయన యాజలి బ్రాండ్ పేరు మీద ఆయన ఒక సంస్థని క్రియేట్ చేయబోతున్నారు త్వరలో. ఆల్రెడీ కొంతవరకు దాన్ని నిర్మాణం చేశారు. అలాగా ప్రతి గ్రామంలోనూ రైతులు, ఇలా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరూ కూడా చక్కగా ఒక యూనిటీగా తయారయ్యి, ఒక 5, 10 మంది తయారయ్యి ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక సంస్థని వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి. ఇట్లా నిర్మాణం చేసుకుంటే ఆయా ఉత్పత్తుల్ని నగరాలకి ఆయా బ్రాండ్ పేరు మీద తరలించుకోగలుగుతారు. నగరాల్లో కూడా చాలా వరకు ఇట్లాంటి సపోర్ట్ చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. అలాగే మేము కూడా దీని మీద ఒక ఆలోచన చేసి రియల్ ఆర్గానిక్ అనే ఒక సంస్థని మేము నిర్మాణం చేస్తున్నాము. ఇలా రైతుల దగ్గర నుంచి ప్రత్యక్షంగా ఆ ఉత్పత్తుల్ని కొని నేరుగా వినియోగదారులకి అందుబాటులోకి తీసుకురావడం.
దీంట్లో ఏంటంటే ఇట్లాంటి స్టోర్లు నడిపే వాళ్ళకి ఎవరికి కూడా ఈ మధ్యకాలంలో మేము ప్రధానంగా గమనించింది ఎవరికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి లేవు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే ఏంటంటే దీంట్లో ఏం జరుగుతుందంటే రైతు దగ్గర నుంచి వచ్చిన ఉత్పత్తుల్ని వాల్యూ ఎడిషన్ చేయడం, వాల్యూ ఎడిషన్ చేసి అంటే బియ్యం రూపంలో వచ్చిందనుకోండి దాన్ని రవ్వగా మార్చడము, లేకపోతే ఇంకొక రూపంలో వచ్చిందనుకోండి పసుపు కమ్ములు వచ్చాయి దాన్ని ఉడకబెట్టి దాన్ని పసుపుగా మార్చడం. చాలామంది రైతులే చేసేస్తారు కొమ్ములు ఉడకబెట్టడం అనేది, పసుపు ఆడించుకోవడం అనేది మనం చేస్తుంటాం అనమాట. అలాగ పిండులు, కారపళ్ళు, ఇలా రవ్వలు, పప్పులు ఇలా రకరకాలుగా దీన్ని వాల్యూ ఎడిషన్ చేసి రైతుకి మనం సూచించిన ధర మీద ఒక 20 నుంచి 25% మాత్రమే లాభాన్ని వేసుకుని ఈ వ్యాపారం చేసేవాళ్ళు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలండి. ఇవాళ ఆర్గానిక్ బిజినెస్ అనేప్పటికీ అందరూ కూడా 100%, 150%, 200% చెప్పి అమ్మేయడం జరుగుతుంది. కానీ ఇలా అమ్ముకున్న వ్యక్తి మాత్రం రైతుకి ఇచ్చేది మాత్రం కేవలం ఒక 40 నుంచి 30 రూపాయలు లేదంటే 25 రూపాయలు మధ్యలోనే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది రైతులు కూడా మా దగ్గర ఈ విషయాలను చర్చించారు. భవిష్యత్తులో ఇట్లా జరగకుండా రైతులు ప్రధానంగా దీని మీద ఒక అవగాహనకు వచ్చి, లేదు వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే కూడా మాతో కాంటాక్ట్ చేస్తే, మాకు ఫోన్ చేస్తే మేము ఆ విషయాల్ని వీరందరూ కూడా ఒక యూనిటీగా ఎలా అవ్వాలి, మార్కెటింగ్ మీద సంబంధించినటువంటి వాళ్ళకున్న సందేహాలకి ఎట్లాంటి వాళ్ళు సమాధానం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని పూరించడానికి, అంటే వాళ్ళకి నచ్చే విధంగా రైతులకి ఇటు ప్రజలు కూడా నచ్చే విధంగా ఒక ఆరోగ్యదాయకమైనటువంటి సమాధానాన్ని ఆ పరిష్కారాన్ని సూచించడం అనేది జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా గమనించి దీంట్లో ఉన్నటువంటి లోపాలని, అంటే ఇటు మార్కెటింగ్ చేసుకునే విధానంలో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి, ఆల్రెడీ కొంతమంది ఉన్నవాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పులు కానివ్వండి, వీటన్నిటిని కూడా అందరం కలిసే దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం అందరూ సంఘటితం అవ్వాలి. సంఘటితం అయ్యి ఒక ప్రత్యేకమైనటువంటి ఎవరికి వాళ్ళు ఏ గ్రామానికి ఆ గ్రామానికి యూనిటీగా తయారైనప్పుడు మాత్రమే ఈ సమస్యను మనం పరిష్కరించుకోగలుగుతామండి. మన కెమికల్ ఫార్మింగ్లో తీసుకున్నా కానీ, వేరే ఫార్మింగ్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కానీ రైతులు వినియోగదారులు అనేది ఎప్పుడు కలవలేదండి. ఇప్పుడు ఏంటంటే మేము ఒక కొత్త విధానాన్ని ప్రజలకు పరిచయం చేయాలి, ఇది నిష్కల్మషంగా జరగాలి ఇది అని చెప్పేసి మేము వ్యాపారం చేస్తూ ఉన్నా కానీ ఇట్లాంటి కార్యక్రమం కూడా చేయాలి అనే కోణంలో దీన్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం భవిష్యత్తులో. దీంట్లో ఏంటంటే ప్రధానంగా రైతుని వినియోగదారుని మనం కలపాలి. దీనికి ఒక అనుసంధానకర్త అనేది ఉండాలి. ఇది ప్రభుత్వం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కానీ మా వంతు ప్రయత్నం కూడా చేయడానికి మేము సిద్ధంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టామండి. ఇదేంటంటే రైతు అలాగే వినియోగదారుడు అనుసంధాన కార్యక్రమం అనేది ఒకటి భవిష్యత్తులో పెట్టబోతున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు పండించే విధానాలు ఏంటి, వాళ్ళు ఆచరిస్తున్నటువంటి పద్ధతి ఏంటి, వాళ్ళు ఎలా పండిస్తున్నారు, ఈ విషయాలు అనేవి పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా వినియోగదారులకి తెలియాలి. అలాగే వినియోగదారుల యొక్క ఇష్టాలు ఏంటి, వాళ్ళు ఎట్లాంటి పంటలు తినాలనుకుంటున్నారు, ఎలాంటి పద్ధతుల్లో పండించినటువంటి పంటల్ని వాళ్ళు తినాలనుకుంటున్నారు అనే విషయాల్ని, వారి యొక్క అంతర్గతాన్ని వీరి యొక్క అంతర్గతాన్ని వీరికి మనం పరిచయం చేసినట్లయితే వీళ్ళ మధ్యన ఒక బాండ్ అనేది ఏర్పడి ఒక ఆరోగ్యవంతమైనటువంటి వ్యవసాయ విధానం ప్రజల్లోకి సమర్థవంతంగా వెళ్తుంది. అలాగే రైతులు పండించిన ఉత్పత్తులు ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికి వెళ్తాయి, మీడియేషన్ వ్యవస్థ అనేది లేకుండా. అలాగే ఎవరన్నా ఔత్సాహికులు ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అనేది పెట్టుకుని ఉంటే దీనికి కూడా వీళ్ళిద్దరూ సమన్వయంతో, అంటే ఇటు ప్రజల యొక్క అభిష్టంతో అలాగే రైతుల యొక్క అభిష్టంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రైతుల నుంచి వచ్చిన ఉత్పత్తులు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి దీన్ని వాల్యూ ఎడిషన్ అయ్యి, అంటే రవ్వగాను లేదంటే వేరే రూపంలో పప్పుగాను కారంగాను ఇలా ఆ ప్రోడక్ట్ యొక్క రూపం మార్చుకుని ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా ప్రజల యొక్క ఇళ్లలోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది భవిష్యత్తులో. వీళ్ళిద్దరూ కలిసి పనిచేసినప్పుడే, ఇటు వినియోగదారుడు ఇటు రైతు ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడే దీని మీద భవిష్యత్తులో వినియోగదారులు రైతుల అనుసంధాన కార్యక్రమం అని చెప్పేసి భవిష్యత్తులో మేము పెట్టడానికి దీనికి కార్యాచరణ అనేది మేము చేయబోతున్నాము. ఇట్లా
రైతులే స్వయంగా తమ ఉత్పత్తుల్ని వినియోగదారుల వద్దకు తీసుకెళ్ళడం, లేదంటే ఒక మధ్యలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటిది పెట్టుకుని రైతులందరూ కలిసి అక్కడ వీళ్ళు వాల్యూ ఎడిషన్ చేసుకుని వినియోగదారులకి ప్రత్యక్షంగా వీళ్ళు ఒక కాంటాక్ట్లోకి వెళ్ళడం వల్ల, అలాగే వినియోగదారులు వీళ్ళతో కాంటాక్ట్లోకి రావడం వల్ల జరిగే ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే మీడియేషన్ వ్యవస్థ అనేది తగ్గిపోయి పూర్తిగా 1-2% అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా మనం బయట చూసినట్టయితే ఒక షాపు మెయింటెనెన్స్ చూడండి, వాళ్ళు ఏ నగరంలోకి వెళ్ళినా కానీ 50 నుంచి 1,00,000, 2 లక్షల వరకు కూడా పెట్టే అవకాశం ఉంది. పాపం వాళ్ళు కూడా అంటాక లేదు, ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఆ షాప్ నడపాలంటే ఖచ్చితంగా అంత పెట్టాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, కమర్షియాలిటీని మనం చూసుకుంటే కనుక అంత ఖర్చు అవుతుంది. ఇలాగా ఈ 2 లక్షల రూపాయల భారం, లేదంటే 50,000 రూపాయల భారం మళ్ళీ తిరిగి వినియోగదారుడి మీదే పడుతుంది. ఈ షాపు రెంట్ కానివ్వండి, ఆ షాపులో పనిచేస్తున్నటువంటి జీతభత్యాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క రూపాయి వినియోగదారుడి మీద పడుతుంది. అలాగే ఈ స్టోర్ కీపర్ కూడా ఏం చేస్తాడు, మనకి ఇన్ని ఖర్చులు అవుతున్నాయి కదా అని చెప్పేసి అని రైతుకి గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేడు. ఎంతవరకు అతని దగ్గర ఎంత తక్కువకు వస్తుందనే చూస్తుంటాడు అనమాట. ప్రధానంగా తక్కువకు కొనటం, దీన్ని వాల్యుయేషన్ చేసుకోవడం, దీన్ని ఎక్కువకు అమ్ముకోవడం, ఇతని యొక్క ఇంటెన్స్ అనేది ఇలాగే ఉంటుంది, ఇతని అంతర్గతం అనేది. సో అందుకని ఏం చేస్తున్నాం అంటే మనం ఈ మీడియేషన్ వ్యవస్థని ఎప్పుడైతే తగ్గించేస్తున్నామో, రైతు వినియోగదారుడు ఎప్పుడైతే కలిసిపోతున్నారో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎప్పుడైతే వీళ్ళకి అందుబాటులో ఉంటుందో అప్పుడు దీని కాస్ట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది. ఎలా అంటే దీన్ని సింపుల్గా చూద్దామండి. ఒక 100 రూపాయలు ఉత్పత్తి అనుకుందామండి. కారం ఇవాళ 150 రూపాయలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ కారాన్ని రైతు ఏం చేస్తున్నాడు, ఒక డీలర్కి అమ్ముతున్నాడు. డీలర్ ఏం చేస్తున్నాడు, ఈ 150 రూపాయల కారాన్ని ఒక ఆర్గానిక్ మిరపకాయలు తీసుకుంటే అతను 25 నుంచి 30% లాభానికి వేసుకుంటున్నాడు. అంటే దాదాపుగా 200 రూపాయలు డీలర్ దగ్గరికి వెళ్ళేప్పటికి దాని ధర పెరిగిపోతుంది. తర్వాత ఈ డీలర్ ఏం చేస్తాడు, ఎవరో స్టోర్ కీపర్లకో లేకపోతే ఎవరికో అమ్ముతాడనమాట. అతను ఏం చేస్తాడు, మళ్ళీ దాన్ని వాల్యుయేషన్ చేసుకోవాలి, కారం రూపంలో మార్చుకోవాలి. కారం 1 కేజీ ఆడినందుకు ఆటో కూలి ఎక్కడికి వెళ్ళినా కానీ అది దాదాపుగా ఈక్వల్గా ఉంటుంది. ఒక 15 రూపాయల నుంచి 20 రూపాయలు తీసుకుంటున్నారు ఇవాళ. అక్కడ 220 రూపాయలు దాని ధర పెరిగిపోయింది. 150 నుంచి 220 రూపాయలు. చూడండి ఎంత వ్యత్యాసం వచ్చేసిందో. మధ్యలో మనకి 70 రూపాయలు వ్యత్యాసం అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నమాట. అక్కడతో ఆగకుండా స్టోర్ కీపర్ ఏం చేస్తున్నాడు, దాని మీద ఇలా ఫుడ్ బిజినెస్ లెవెల్ మీరు గమనించినట్టయితే కనుక ఎక్కడైనా సరే ఇది జనరల్గా నడుస్తున్నటువంటి విధానం అండి. ఇది ఏ స్టోర్ కీపర్ అయినా కానీ అతను అమ్ముతున్న ఉత్పత్తి మీద కనీసం 30 నుంచి 40% అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇందాక అన్నాం కదండి మనం, ఏది ఈ స్టోరు యొక్క రెంట్ కానివ్వండి, జీతభత్యాలు కానివ్వండి, ఇట్లాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని అతను ఆ ధర నిర్ణయించడం జరుగుతుంది. స్టోర్ కీపరు ధర నిర్ణయించే స్థితికి వెళ్ళిపోయారు అన్నమాట ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు అనేవి. దీని మీద ప్రభుత్వం వారి యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఏమీ లేదు. ఈ ఉత్పత్తికి ధర నిర్ణయించాలి, దీన్ని ఇంతకు అమ్మాలి అనేది ఇంతవరకు ఈ మార్కెటింగ్ వ్యవస్థ మీద ప్రభుత్వం ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. వాళ్ళు కూడా స్పందించి దీని మీద ఒక అవగాహనకు వచ్చి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్టయితే ఈ 150 రూపాయలు రైతు దగ్గర నుంచి వచ్చినటువంటి రా మెటీరియల్ చివరికి వినియోగదారుడి దగ్గరికి వెళ్ళేప్పటికీ 300 రూపాయలు పెరిగిపోయింది. అంటే దాదాపుగా సగం ధర పెరిగిపోయింది. అదే రైతు దగ్గరే కారం రూపంలో తీసుకుంటే ఎంత అవుతుందండి, 150 రూపాయలు రైతు ఆ మిర్చి ధర అనుకుంటే ఇంకొక 20 రూపాయలు అదనంగా అది ఆటో కూలీ కానీ దాని మెయింటెనెన్స్ అనుకుంటే 170 రూపాయలకి వినియోగదారుడు చేతికి వెళ్ళిపోతుంది, అది ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు 2 కేజీలు అవసరం ఉన్న వినియోగదారుడు 2 కేజీలు సమర్థవంతంగా కొనుక్కోగలుగుతాడు. కానీ ఇవాళ పరిస్థితి అది లేదనమాట. ఇది ప్రధానంగా జరిగే లాభం అండి. దీనివల్ల ఏమవుతుందంటే వినియోగదారుడు 1 కేజీ కొనుక్కోవాలి అని ఆగిపోయిన ఆ మానసిక పరిస్థితిలో ఇలా రైతు దగ్గర ప్రత్యక్షంగా కొనుక్కునే స్థితి ఏర్పడినప్పుడు ఇతనికి ఎంతైతే అవసరం ఉందో అంతా రైతు దగ్గర కొనేయగలుగుతాడు. రైతుకు కూడా అతను పండించినటువంటి పంట మొత్తం కూడా ప్రజలకు పూర్తిగా అమ్ముకోగలుగుతాడు. ఈ విధంగా ఇద్దరూ లాభపడి ఇటు ఆరోగ్యంగానూ ఉంటుంది వ్యవస్థ, అలాగే వీరికి సకాలంలో డబ్బులు అనేవి వీళ్ళకి చేరతాయి. ఈ విధంగా అందరూ కూడా ఒక సాటిస్ఫాక్షన్ స్థితిలో, అంటే ఒక సంతృప్తికరమైనటువంటి వ్యవస్థ అనేది నిర్మాణం జరుగుతుందండి ఈ విధానంలో. దీనిని భవిష్యత్తులో ఇట్లా అనుసంధానం చేయడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నామండి. రైతులు ప్రత్యక్షంగా ఇంతవరకు ఎలా అమ్ముతున్నారంటే వాళ్ళు పండించిన ఉత్పత్తుల్ని కేవలం రా మెటీరియల్గానే, అంటే వాళ్ళు ఏదైతే పంట పండిస్తున్నారో ఆ ధాన్యం రూపంలోనే అమ్మేసుకోవడం జరుగుతుంది వీళ్ళు. అంటే వడ్లు పండిస్తే వడ్లుగానే అమ్మేయడం,
కందులు పండిస్తే కందులుగానే అమ్మేసేసుకోవడం, లేదంటే పెసర్లు, ఇలా ప్రతి ఒక్క ఉత్పత్తి కూడా అనమాట ఏదైతే అది వాళ్ళు దాన్ని రాగా అమ్మేసుకోవడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళకి ప్రధానంగా జరిగే నష్టం ఏంటంటే పూర్తి దాని మీద వాళ్ళు పెట్టిన శ్రమని, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రైతు తిరిగి తెచ్చుకోలేకపోతున్నాడు. కేవలం వడ్ల రూపంలో అమ్మితే అతనికి ఎంత వస్తుందండి? ఒక కేజీ వడ్లు అంటే లెక్కేస్తే వాళ్ళు ఉన్నటువంటి ధర ప్రకారం చూస్తే ఒక 16 రూపాయల నుంచి 20 రూపాయల లోపే రైతుకు వస్తుంది ఇంత కష్టపడి పండిస్తే. కానీ అదే రైతు స్వయంగా మిల్లింగ్ చేసి ధాన్యాన్ని నిలవబెట్టి నిల్వ ధాన్యాన్ని చక్కగా ఎప్పటికప్పుడు వినియోగదారుల కోరిక మేరకు ఎప్పటికప్పుడు దాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వడం, లేదంటే ఆయా గ్రామాల్లోనే వాళ్ళు వినియోగదారుల్ని వాళ్ళు చూసుకుని ఇచ్చుకోవడం వల్ల 20 రూపాయలకి వచ్చిన ధాన్యం ఇవాళ వీళ్ళు 50 రూపాయలకి అమ్ముకోవచ్చండి బియ్యం రూపంలో చేసుకుంటే. అక్కడ వాళ్ళకి దాదాపుగా సగానికి సగం అనేది మిగులుతుంది. వినియోగదారుడి యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా మనం తగ్గించగలుగుతాం. ఎందుకంటే ఇవాళ ఈ వినియోగదారుడు ఈ ఊరు నుంచి, నేను ఒక విలేజ్లో ఉన్నాను అనుకుందామండి, నేను బియ్యం కొనాలంటే నా చుట్టుపక్కల పండించినటువంటి రైతుల దగ్గర నేను కొనట్లేదు. ఏ సిటీకో లేకపోతే అదే ఊరిలో ఏదో దుకాణానికి వెళ్ళి కొంటున్నాను. ఆ దుకాణానికి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? సిటీ నుంచి వస్తున్నాయి, లేదంటే వేరే ట్రేడర్స్ నుంచి వస్తున్నాయి అనమాట. రకరకాల ప్రాంతాల నుంచి ఈ దుకాణానికి వస్తున్నాయి అనమాట. ఇక్కడ చుట్టుపక్కల పండే బియ్యం అనేది మన ఊరిలో మన దుకాణంలో ఉండట్లేదు. ఈ వ్యవస్థను మనం ఆప్ చేసి మనమే స్వయంగా వాల్యూ ఎడిషన్ చేయడం అనేది, అంటే కందుల్ని కందిపప్పుగా మార్చుకోవడం, పెసర్ని పెసరపప్పుగా మార్చుకోవడం, వడ్లని బియ్యం రూపంలో మార్చుకోవడం వల్ల దాని మీద వచ్చే పూర్తి లాభాన్ని మనం అనుభవించగలుగుతాము. అలాగే వినియోగదారులకు కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మనం తగ్గించగలిగిన వాళ్ళం అవుతాము. వాళ్ళకు కూడా మంచి ఉత్పత్తిని అక్కడికక్కడ మనం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం అనమాట. ఎందుకంటే ఆ వినియోగదారుడు కూడా చూస్తాడు మన గ్రామంలో ఏం చేస్తున్నాం ఏంటనేది. ఆ ఊరిలో కొనుక్కునే వ్యక్తి ఆ ఊరిలో ఉన్న రైతు ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోవడం పెద్ద సమస్య కదనమాట. ఈ విధంగా రైతులు స్వయంగా వాల్యూ ఎడిషన్ చేసుకుని, ఇది ఒకళ్ళు చేసుకోవడం వీలు కాకపోతే కనుక కొంతమంది రైతులు ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక యూనిటీగా తయారయ్యి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని వాళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా కొన్ని వివరాలని, మాకు తెలిసిన విషయాల్ని మీతో చెప్పడానికి మేము ఎల్లవెల్ల సిద్ధంగా ఉంటాము. ఆర్గానిక్ సర్టిఫికేట్ చేసుకోవాలా అని చెప్పేసి అడగడం జరిగింది. అలాగే వినియోగదారులు కూడా చాలామంది పలానా రైతు మీరు పండిస్తున్నారని చెప్పేసి మాకు చెప్తున్నారు కదా, అతనికి ఏమైనా సర్టిఫికేషన్ ఉందా అని చెప్పి అని కూడా అడగడం జరిగింది. దీనికి నేను చెప్పేటువంటి ఒక చిన్న పరిష్కారం, అలాగే జనరల్గా జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని కూడా నేను మీతో చర్చిస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ నమ్మాల్సింది మనం సర్టిఫికేట్ని కాదండి. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇదేంటంటే ఏదో స్కూల్లో పిల్లోడు రాసే ఎగ్జామ్ కాదు, అక్కడ పాస్ అయ్యి వస్తే ఇతని సర్టిఫికేట్ ఇది పాస్ అయ్యాడని చెప్పడానికి. ఎందుకనంటే ఈ సర్టిఫికేట్లు అనేవి ఇవాళ మళ్ళీ ఒక దోపిడీ వ్యవస్థని చూపించే విధంగా తయారవుతుంది భవిష్యత్తులో. ఎలా అంటే ఎవరికి వాళ్ళు ఈ సర్టిఫికేట్లు తీసుకురావడం, వాళ్ళ దుకాణాల్లో పెట్టుకోవడం, లేకపోతే ట్రేడింగ్ చేసేవాడు పెట్టుకోవడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్లు. ఎందుకంటే నేను పలానా రైతు దగ్గర నుంచి, పలానా సర్టిఫికేట్ ఉన్న రైతు దగ్గర నుంచి నేను ఈ ఉత్పత్తి కొనుక్కొచ్చాను అని చెప్పేసి అని అనడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రధానంగా ఒక నిర్ణయాత్మకంగా దీన్ని పరిష్కారపరంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రైతుని నమ్మాలి మనం, ఆ సర్టిఫికేట్ని కాదని నమ్మాల్సింది మనం. ఎప్పుడైతే ఈ సర్టిఫికేట్ నమ్ముతున్నామో మళ్ళీ మనం దోపిడీ వ్యవస్థను ఎంకరేజ్ చేసినట్టే. అట్లా కాకుండా రైతుని ప్రత్యక్షంగా నమ్మడం అనేది ఎప్పుడైతే మనం చేస్తామో వినియోగదారుడిగా, అప్పుడు ఆ రైతు కూడా నిజాయితీగా పండించి మనకి ఇవ్వాల్సిన ఉత్పత్తిని మనకి ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే రైతు ఎప్పుడు కూడా మోసపూరితమైనటువంటి వ్యక్తి కాదండి. ఎందుకంటే అతని కుటుంబాన్ని పోషించుకోవాలి, తన సాధక బాధకాలు, అతను 6 కాలం కష్టపడినా కానీ నెలకు ఒక 10,000 కూడా రావండి ఒక రైతుకి యావరేజ్ని చూసుకుంటే. మరి అట్లాంటి రైతు ఎట్లా తప్పులు చేస్తాడు? తప్పులు చేయడానికి ఆస్కారం ఏముంది ఈ పొలంలో చేయడానికి? మనం ఎప్పుడైతే నిజాయితీగా రైతు దగ్గర పూర్తి స్థాయిలో ఉత్పత్తులను కొంటామో అతను ఈ రసాయనాలు అనేవి, పురుగు మందులు అనేవి వాడడానికి అవకాశం లేనటువంటి ఆలోచన చేయగలుగుతాడు అతను కూడా. మనం ఇట్లాంటి పరిస్థితులు చేయకుండా ఎవరో సర్టిఫికేట్ ఉందని చెప్పేసి అని అతని దగ్గరికే పోవడం వల్ల వచ్చేవాళ్ళు కూడా భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారిపోయిందండి రైతులు మారడానికి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం రైతును మాత్రమే నమ్మాలి. ఈ మీడియేషన్ వ్యవస్థని, సర్టిఫికేట్ వ్యవస్థని తప్పుపట్టడం కాదండి, ఇది రైతుని నమ్మమని ఒక ప్రత్యక్షంగా మీకు చెప్పడం జరుగుతుందని.
ఎప్పుడైతే మనం రైతుని నమ్ముతామో రైతు సమర్థవంతంగా ధైర్యంగా ముందుకు వస్తాడండి. ఎందుకంటే నన్ను నమ్మి నా ఉత్పత్తుల్ని ఇంతమంది కొంటున్నారు, వాళ్ళ పిల్లలకు తినిపిస్తున్నారు అని ఇతని మనసులో కూడా ఒక భావం అనేది పుడుతుంది. అతనే స్వయంగా నిజాయితీగా ఆ ఉత్పత్తులను పండించి వినియోగదారుడికి ఇవ్వడం జరుగుతుందండి. సర్టిఫికేట్లు అనేది కేవలము ఒక వ్యాపారం చేసుకోవడానికి కానివ్వండి, మళ్ళీ ఏదంటే ఒక దోపిడీ వ్యవస్థను పెట్టడానికి కానివ్వండి, ఇటువంటి వాటికి ఉపయోగపడుతుంది తప్పించి పూర్తి స్థాయిలో అది రైతుని వినియోగదారుల్ని నిజాయితీ పరులుగా మార్చడానికి అది ఎప్పటికీ ఉపయోగపడదండి. అంచేత ఇట్లాంటి ప్రశ్నలు తలెత్తే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనిషి ప్రత్యక్షంగా నమ్మటము, ఒకరికొకరు నిజాయితీగా ఉండడానికి ఈ పారదర్శకతను ప్రదర్శించడం అనేది ఒకరికొకరు నేర్చుకోవాలి. దాన్ని మళ్ళీ అలవాటు చేసుకుంటే రైతు సమర్థవంతంగా నిలబడతాడు, ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారం అనేది వస్తుందండి.